ఆవిడే గంగాదేవి. గంగాదేవి సభలో ఉండగా ఒక్కసారిగా బలంగా గాలి వీసి ఆమె చీర కొంచెం పైకి ఎగిరింది. దానితో ఆమె తొడలు కనపడ్డాయి. వెంటనే సభలోని అందరూ తమ మొహాలను పక్కకు తిప్పుకున్నారు. ఒక్క వీరభీషుడు తప్ప. వీరభీషుడు గంగాదేవి వైపే ఆసక్తిగా చూస్తున్నాడు. ఇది గమనించిన బ్రహ్మదేవుడు కోపంతో సభ మొత్తం దద్దరిల్లేలా గట్టిగా, వీరభీష, ఎంతో పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు. ఇందుకు శిక్షగా నువ్వు మానవలోకంలో ఒక వనిత గర్భాన జన్మిస్తావు అని శాపమిచ్చాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవునితో, మహాత్మా, నేను చేసింది క్షమించరాని తప్పే, నన్ను క్షమించండి. నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా మీ శాపాన్ని నేను స్వీకరిస్తాను. కానీ నాది ఒక చిన్న విన్నపం. భూలోకమున ప్రతీపుడు అనే మహాత్ముడికి నన్ను పుత్రుడిగా జన్మించే వరాన్ని ప్రసాదించండి అని అడుగుతాడు. వీరభీషుని విన్నపానికి బ్రహ్మదేవుడు నీవు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించారు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రతీపుని భార్య సునందకు వీరభీషుడే శంతనుడిగా జన్మించాడు. శంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చాక అతనిని రాజ్యానికి పట్టాభిషక్తునిగా చేసి ప్రతీపుడు రాజ్యాన్ని వదిలి తపస్సు చేసుకోవటానికి అడవులలోకి వెళ్ళిపోతాడు. శంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి రాజ్యపాలన చేసేవాడు. అతని పాలనలో హస్తినాపురం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంది. ఒకసారి శంతనుడు వేట కోసమని గుర్రం మీద అడవులకి బయలుదేరాడు. అలా గుర్రం మీద వెళ్తూ ఉండగా అతనికి గంగా నది తీరాన నిల్చొని ఉన్న ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఎంతటి వారినైనా తన అందంతో ఆకర్షించగల ఆ అందమైన యువతిని చూసి శంతనుడు తన మనసులో ఇంతటి సౌందర్య రాశి ముల్లోకాల్లో మరెక్కడా ఉండదేమో అని అనుకున్నాడు. అందమైన ముఖం, తేజోవంతమైన రూపం, పర్వతాలను సైతం తన గుండెలపై మోయగల విశాలమైన ఛాతీ, బలమైన బాహువులు కలిగి అలా గుర్రం పైన వస్తున్న శంతనుడిని చూసి ఆ యువతికి కూడా అతనిపై తన మనసులో ప్రేమ చిగురించింది. శంతనుడు తన గుర్రాన్ని ఆమె వద్దకు పోనిచ్చి గుర్రం పైనుంచి కిందకు దిగి ఆ అందగత్తెను చూస్తూ, ఎవరు కన్యా నీవు, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి ఆమె అతనితో, మరో మాట మాట్లాడకున్నా మహారాజా, మీకు నన్ను వివాహం చేసుకోవాలి అని అనిపిస్తే నేను అందుకు అంగీకరిస్తాను. కానీ నాది చిన్న నియమం. మన వివాహం జరిగిన తర్వాత నేను ఏం చేసినా మీరు అడ్డుపడకూడదు, ప్రశ్నించకూడదు. ఒకవేళ మీరు ప్రశ్నించినా అడ్డుపడినా ఆ క్షణమే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. ఇది విన్న శంతనుడికి తన తండ్రి ప్రతీపుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ప్రతీపుడు శంతనుడిని హస్తినాపురానికి యువరాజుని చేసిన తరువాత తపస్సు చేసుకోవటానికి అడవులలోకి వెళ్ళి గంగా నదీ తీరాన తపస్సులో కూర్చుంటారు. అప్పుడు గంగాదేవి దివ్యకాంత రూపాన్ని ధరించి తపస్సులో ఉన్న ప్రతీపుని దగ్గరికి వెళ్ళి అతని కుడి తొడ మీద కూర్చుంటుంది. వెంటనే కళ్ళు తెరచిన ప్రతీపుడు తన కుడి తొడపై కూర్చున్న కాంతను చూసి, ఎవరు నీవు, ఎందుకు నా తొడపై కూర్చున్నావు అని అడుగుతాడు. బదులుగా ఆ కన్య ప్రతీపునితో, నేను జహ్న మహర్షి పుత్రికనైన జాహ్నవిని, నేను మిమ్మల్ని వివాహం ఆడాలి అనుకుంటున్నాను అని అంది. అది విన్న ప్రతీపుడు ఆమెతో, అమ్మ, నాకు ఇదివరకే వివాహం జరిగింది. నా మనసులో నా భార్యకు తప్ప ఇంకొకరికి చోటు ఇవ్వలేను అని అంటాడు. అంతేకాకుండా నువ్వు నా కుడి తొడ మీద కూర్చున్నావు. మగవాడి ఎడమ తొడ మీద కూర్చునే అర్హత తన భార్యకు, కుడి తొడ మీద కూర్చునే అర్హత తన పిల్లలకు లేదా కోడలికి మాత్రమే ఉంటుంది. కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి వివాహం ఆడు అని అంటాడు. దానికి ఆమె అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తరువాత ప్రతీపుడు శంతనుడి దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి, శంతన, నేను ఆ యువతికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తనని వివాహం చేసుకోవాలి అని అంటాడు. అందుకు శంతనుడు సరే అని అంటాడు. కానీ నేను ఆమెను ఎలా గుర్తించడం అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రతీపుడు శంతనుడితో, ఆమె నీకు గంగానది తీరాన కనిపిస్తుంది. ఆమెను చూసిన వెంటనే నీ మనసు నీకు తెలియకుండానే
ఆమె వైపు ఆకర్షించబడుతుంది. అలాగే ఆమె ఏం చెప్పినా కాదనకుండా ఒప్పుకొని ఆమెను వివాహం ఆడు అని చెప్తాడు. తన తండ్రి చెప్పిన ఆ కన్య ఈవిడే అని గ్రహిస్తాడు శంతనుడు. తరువాత గంగాదేవి చెప్పిన నియమాలన్నింటికీ శంతనుడు అంగీకరించి గంగాదేవిని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంటాడు.